దైవ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథం. దుష్టుల చేతిలో నుండి నేను విడిపించేదను, నిన్ను విమోచించదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మహాతండ్రి, పరిశుద్ధుడా, ఈ సాయంకాల సమయంలో తండ్రి నాయన నీ పరిశుద్ధ మందిరములో దైవజనులు నీ దాసులు నీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని దేవదాసయ్యను బట్టి, పాస్టర్మ గారి వారి కుటుంబాన్ని, వారి బాబును బట్టి, కుటుంబాన్ని బట్టి నేను ప్రత్యేకంగా పరిశుద్ధ దేవ వారి పక్షమున నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ప్రభా నీ దాసులు డేవిడయ్యను బట్టి, నేను మరి నాయన నోహాను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నాయన నీ దాసుల ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఈ దినము తండ్రి నాయన ప్రత్యేకంగా ఇంత చక్కని పరిచర్యను మీరు నీ కృపతో నీ ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నారు. ఈ కోడికలో పాల్పొందే భాగ్యం ఎన్నికలేని మాకు ఈ దీనుడికి నా భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నేను కృతజ్ఞని తండ్రి నాయన నీకు స్తోత్రం. ఈ సమయంలో నీకు నాయన నేను కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి నీ మాటలు కొన్నిసేపు మేము వింటుండగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడు. ఎంత మంచి ప్రేమ, ఎంత దయగల దేవుడు అయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా నీ బలమైన ఆత్మ ద్వారా పాడు జీవితం నుంచి, పాప జీవితం నుంచి నాయన పాడు చేసేవాని చేతుల నుంచి మమ్మల్ని విడిపించావు. అందుకే తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యములు 15-21 వచనంలో ఏం చూడగలుగుతున్నామంటే, దేవుడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదు. ఇది ఆయనకున్న ప్రేమ. మనమందరము కూడా దయచేసి దుష్టుడెవరు? సాతానుడు. మీకు తెలుసు కదా, సాతానుడు దుష్టుడు లేదా భ్రష్టుడు, పతనమైన వాడు, మనల్ని పాడు చేసేవాడు. అందుకే దేవుని వాక్యంలో ఏం చూడగలుగుతున్నామంటే, దేవుడు మనలను దుష్టుల చేతిలో నుంచి విమోచించాడు, రక్షించాడు. రక్షించినటువంటి దేవుడు విమోచింపబడిన తర్వాత మనల్ని ఏం చేయబోతున్నటువంటి అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. రెండవ మాట, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి కూడా చూడండి. మీలో ప్రతి ఒక్కరిని కూడా దుష్టత్వం నుంచి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు గమనించండి. రెండవది ఏంటంటే, విడిపించిన దేవుడు మనలో ప్రతి ఒక్కరిని, దయచేసి ఇక్కడ అనుభవం కలిగిన వారు దైవ సేవకులు కూడా ఉండొచ్చు, వారిని కూడా అభినందిస్తున్నాను. వాక్యం ఎరిగిన వాళ్ళకు బాగా తెలుసు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, దుష్టుల చేతిలో నుంచి దరిద్రుని ప్రాణం విమోచించడానికి మనం ఇర్మియా గ్రంథంలో మొదటి మాట చదివాం. రెండోది ఏంటంటే, దేవుడు మనల దుష్టుల నుంచి, అనగా మీలో ప్రతి ఒక్కరిని, మనలో ప్రతి ఒక్కరి నుంచి వాని దుష్టత్వం నుంచి మళ్ళించి ఏం చేయబోతున్నాడట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనలో ప్రతి ఒక్కరిని కూడా పాడు చేసేవాని చేతిలో నుంచి, నాశనం చేసేవాని చేతిలో నుంచి విడిపించాలి, ఆశీర్వదించాలి. విడిపించాలి. విన్నారా? ఈ రోజులలో హాస్పిటల్ ఎందుకుంది? హాస్పిటళ్ళు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ హాస్పిటల్ ఎందుకు పెట్టారంటే, మనలో ఏర్పడుతున్న ప్రతి అనారోగ్యం నుంచి కదా విడిపించాలి. ప్రతి వ్యక్తిని పాడైపోతున్న అనారోగ్యం నుంచి, నష్టాల నుంచి విడిపించడానికి హాస్పిటల్ ఉన్నాయి. తర్వాత పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి? నేర చరిత్రను అరికట్టడానికి ఉన్నాయి ప్రభుత్వం. అంతేనా కదా? ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విషయాలలో చేస్తూ ఉంటారు, కానీ అది పరిపూర్ణమైంది కాదు. అదే పరిశుద్ధ దేవుడు, మనకు జన్మనిచ్చిన దేవుడు, సృష్టి యావత్తును నీ కొరకు నా కొరకు చేసిన దేవుని మాటలు ఇక్కడ ఏం చూస్తున్నామంటే, రెండవది మీలో ప్రతి ఒక్కరిని వాని దుష్టత్వం నుంచి విడిపించాలి, ఆశీర్వదించాలి. ఇది కన్న తండ్రి ప్రేమ, జన్మనిచ్చిన యేసయ్య ప్రేమ. ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల మీద ఏ ప్రేమ ఉంటుంది చెప్పండి? మన పిల్లలందరినీ కనుక్కున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, మా పిల్లలు మంచి విద్యావంతులు కావాలి, మంచి ఉన్నతమైన స్థితికి రావాలి, అయిన తర్వాత వాళ్ళు ఒక మంచి పరిస్థితిలో ఉండాలి. ఆడపిల్ల అయినా ఒక మంచి ఇంట్లో ఉండాలి,
మగపిల్లోడైనా ఒక మంచి ఇంట్లో నుంచి అమ్మాయి రావాలి. కాబట్టి వాళ్ళు బాగుపడాలనేది ప్రతి తల్లిదండ్రులకు కూడా ఇటువంటి ప్రేమ ఉంటుంది. ఏమైనా కానీ అనుకున్నటువంటి వారు మాత్రం చాలా తక్కువ. అందుకే ఇక్కడ రెండవ మాటలు ఏం చూస్తున్నామంటే, మనలో ప్రతి ఒక్కరిని కూడా వాని దుష్టత్వం నుంచి మళ్లించాలి, ఆశీర్వదించాలి. అందుకొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇది రెండవ మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దీని తర్వాత విడుదల పొందినటువంటి మనము, విమోచింపబడిన వారం ఏమై ఉండాలంటే అదే ఇర్మియా గ్రంథం 13వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం అధ్యాయం 20. స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి. ఇప్పుడు మూడవది మనం ఏం చేయాలంటే, గమనించండి, మనలో ప్రతి ఒక్కరిని కూడా వాని దుష్టత్వం నుంచి విడిపించి ఆశీర్వదించాడు. ఆశీర్వదింపబడిన మనం, విమోచింపబడిన మనం, విడుదల పొందిన మనం ఏం చెప్తున్నాడు ఇక్కడంటే 20:13లో, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణము ఆయనే విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు విడుదల పొందినవారు? విమోచింపబడిన వారు, విడుదల పొందిన వారు, ఆశీర్వదింపబడిన వారు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, కీర్తించాలి. విన్నారా? మూడవ మాటలు ఏం చూడగలుగుతున్నామంటే, మరి స్తుతించాలి, కీర్తించాలంటే ఎక్కడ కీర్తించాలి? ఎక్కడ? ఎవరింట్లో వాళ్ళు కీర్తిస్తే సరిపోతుందా? ఎవరి మట్టుకు వాళ్ళు దేవుని ఆరాధిస్తే కుదురుతుందా? అందుకే ఇలాగా దేవుడు ఏమంటున్నాడంటే, మనలో ప్రతి ఒక్కరిని వాని దుష్టత్వం నుంచి విడిపించి ఆశీర్వదించిన దేవుడు ఏమంటున్నాడంటే, దయచేసి యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుంచి దరిద్రుని ప్రాణము విమోచింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అంటే అందుకే ఆ తండ్రి ఏం చేశాడంటే, విడిపించిన తండ్రి, విమోచించిన తండ్రి, ఆశీర్వదించిన తండ్రి ఏం చేశాడంటే, విడిపించినటువంటి ఆ దేవుడు విడిపించడానికి పంపినటువంటి ఆ సేవకునికి ఏం చెప్తున్నాడంటే, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తున్నాడో మీకు తెలుసు, వాక్యం తెలియదని కాదు. నేను వారిలో నివసించున్నట్లు. చూశారా ఏం చెప్పాడు? గమనించండి, ఇది రెండవ అంశం. దేవుడు విడిపించి ఆశీర్వదించిన తర్వాత ఏమంటాడంటే, మీరు నన్ను యెహోవాను కీర్తించాలి, స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి, ఎక్కడ కీర్తించాలి, ఎక్కడ ఆరాధించాలి? వ్యక్తిగతంగా విషయం వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు. ఏకాంతంగాను తలుపేసుకొని ప్రార్థన చేయమన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. రెండోది, ఎక్కడ 2-3 నా నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటానని చెప్పాడు. రెండో విషయం, సంఘముగా సమూహముగా కూడి ప్రార్థన చేయడానికి కూడా దేవుడు ఇక్కడ మందిరాన్ని కట్టమంటున్నాడు. విడిపించిన దేవుడు మోషే ద్వారా భయంకరమైన, మీకు తెలుసు, ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండం 4:20 చూడండి, ఎంత భయంకరమైన స్థితిలో నుంచి విడిపించాడో. దుష్టుడు చేసిన పని ఏంది? సాతాను చేసిన పని నాడు నేడు కూడా. కాబట్టి 4:20, యెహోవా మిమ్మును చేపట్టి నేడు ఉండునట్లు మీరు. నేడు ఉండునట్లంటే ఇప్పుడు మీరెంత సుఖంగా ఉన్నారు అన్నట్టు, మీరెంత క్షేమంగా ఉన్నారు. నేడుండునట్లు దేవుడు మిమ్మల్ని చేపట్టి, చదవాలి, పూర్తి చేయరా తల్లి. తనకు స్వకీయ జనముగా, మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి? మనం ఎటువంటి కష్టాలు అంటే, వాళ్ళు ఐగుప్తులో ఆ బాధలు ఉన్నారు, మనం కూడా దేవుడు రక్షించలేనప్పుడు లేదా విమోచింపబడలేనప్పుడు మనము కూడా ఎలా ఉన్నారో మీకు బాగా తెలుసు, నాకు కూడా తెలుసు. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. 17వ ఏట
భయంకర బతుకు. ఆ బతికేదానికంటే అప్పుడు అనుకునేవాడిని మరి నార్సింగే హైదరాబాదు రూట్లోనే ఉంటుంది. అయ్యగారికి బాగా తెలుసు ఎప్పటి నుంచో డేవిడ్ అయ్యకు. కానీ ఎటువంటి పరిస్థితి అంటే ఆ పరిస్థితుల్లో మేము బీద కుటుంబం. హైదరాబాద్ మాకు అక్కడి నుంచి 76 కిలోమీటర్లు ఉంటుంది. కొందరు అనేవారు బతుకులో ఎప్పుడైనా పట్నం చూడలేని వాడిని బతుకట పంది పుట్టువాడట. బతికినంత కాలంలో ఒక్కసారైనా హైదరాబాద్ చూడకపోతే ఏం బతుకు? ఆ మాట వింటుంటే ఎప్పుడైనా చచ్చేవరకల్లా ఎప్పుడైనా హైదరాబాద్ చూస్తానా నేను అనుకునేవాడిని. గమనించండి, అటువంటి స్థితిలో దేవుడు నన్ను కామారెడ్డిలో మా అక్క వాళ్ళు ఉంటారు పక్క ఊర్లో. దేవుడు అక్కడికి వచ్చాను, దేవుడు అక్కడికి నన్ను నడిపించాడు. స్టడీ విషయంలో సరిగా అక్కడ కష్టాలు ఉండే నర్సింగ్లో. ప్రభు నన్ను రక్షించిన తర్వాత పరిస్థితులు నిజంగా ఇది కళ నిజమా అనిపిస్తుంది నా బతుకులో. ఇది నిజమేనా? ఆ పాడు బతుకు ఇప్పుడు దేవుడు విమోచించిన తర్వాత ఈ బ్రతుకు ఇది కళా నిజమా? గమనించండి, దేవుడు ఎటువంటి స్థితిలో నుంచి అంటే మనలను ఆ ఇనుప కొలిమిలో ఏ విధంగా ఆ ఎముక లేదా ఆ ఇనుప ముక్క ఏ విధంగా కాల్చబడి గన్నులతో కొట్టబడుతుందో అటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. గమనించాలి, ఏంటంటే ఇక్కడ వింటున్నటువంటి ప్రత్యేకంగా దేవుడు విడిపించిన తర్వాత ఆశీర్వదించాడు. దేవుడు విడిపించి ఆశీర్వదించాడు. ఆశీర్వదింపబడిన బిడ్డలు దేవుణ్ణి విడిపించి ఆశీర్వదించి దేవుని కీర్తించాలి, స్తుతించాలి. స్తుతించాలంటే దేవుడు ఏం చెప్పాడు ఎరికైనా? 2వ అంశంలో, నేను మీ మధ్యలో నివసించున్నట్లు నీవు మాకు పరిశుద్ధమైన మందిరం కట్టాలి. ఎందుకు కట్టాలంటే ఒకసారి అదే లేవియకాండం 23:7 చూడండి. ఒకసారి లేవియకాండం అధ్యాయం 23:7. లేవియకాండం అధ్యాయం 23:7. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరము కట్టిన తర్వాత ఏమంటాడంటే మీరు మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఆ దినం ఏ పని చేయకూడదు. కూడడము ద్వారా ఏమంటున్నాడు? 2వ మాట ఏమంటున్నాడు? ఇప్పుడు మనం అందరం పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఇప్పుడు మందిరం కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అయ్యా? 93. విన్నారా? దేవుని మహాకృప ద్వారా ఇప్పుడు విమోచింపబడ్డాం, మనం ఆశీర్వదింపబడ్డాం. ఆయనను స్తుతించాలి, కీర్తించాలి. స్తుతించాలి, కీర్తించాలి. కీర్తించాలంటే ఏం చెప్పాడు? నేను మీ మధ్యలో నివసించినట్లుగా మీరు మందిరం కట్టండి. కట్టిన తర్వాత మీరు మొదటి దినమున జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇది దేవాది దేవుడు చెప్పినటువంటి మాట. మందిరము దేనికి కట్టబడిందంటే మనం అందరం పరిశుద్ధ సంఘముగా కూడి దేవుని స్తుతించి ఘనపరచడానికి కొరకు దేవుడు మందిరాన్ని కట్టమని చెప్పాడు. గమనించండి, మందిరము కట్టడము ద్వారా దేవుడు, ఇది సేవకుని ప్రోత్సాహం కాదు, దేవుని మాటకు లోబడి దేవుని సేవకుని ద్వారా సంఘాన్ని బలపరచడానికి, ఆత్మీయ బిడ్డలను ఆత్మీయంగా ఎదగడానికి కొరకు దైవ సేవకునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. మోషేకు చెప్పాడు, మీరందరూ పరిశుద్ధ సంఘముగా కూడి ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి మీరు మందిరం కట్టాలి. అది దేవుని సేవకునికి ఇచ్చిన మాట ప్రకారంగా మందిరం కట్టబడుతుంది. దేవుడు అక్కడ స్తుతింపబడి లేదా ఆరాధింపబడడానికి కొరకు దయచేసి ఆ మాటను మనం చదువుతున్నాం. దీని ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏంటంటే ఈ మాట ప్రకారముగా ఒకసారి మీరు దయచేసి వాక్యం చూడాలి. ఇందులో 3వ మాట కూడా మీరు చూడండి. చూసిన తర్వాత కొంచెం మనం ముందుకెళ్దాం. ఇక్కడ 2వ మాట చదివినాం, పరిశుద్ధ సంఘముగా కూడాలి, దేవుని స్తుతించి ఆరాధించాలి, ఘనపరచాలి. ఒక్క మాట చదువుతారా? 52 యెషయా గ్రంథం 8వ వచనం చూడండి ఒకసారి. మీకు తెలుసు, యెషయా గ్రంథం 52 వచనం 8. అమ్మా 52:8. సారీ, కీర్తన గ్రంథం, మర్చిపోయాను నేను. యెషయా గ్రంథం కాదు, కీర్తన 52 వచనం. నేనైతే దేవుని మందిరములో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్తి చేయండి అది. ఇంకా
హల్లెలూయా. ఏముంది ఇక్కడ? మూడో మాట ఏంటంటే, దేవుని మందిరములో నీవు ఎప్పుడైతే కట్టబడిన దేవుడి మాట విని సేవకుని ద్వారా నిర్మించబడిన మందిరానికి పరిశుద్ధ సంఘముగా కూడి ప్రార్థించి ఆయనను స్తుతించి గణపరచడము ద్వారా ఏం జరుగుతుందంటే ఈ 52:8 మన పట్ల నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఏం నెరవేరుతుంది? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇంచి ఉన్నాను. ఇంకా నీవు దాన్ని నెరవేర్చుతీవి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. నిత్యము నేను నిన్ను. అందుకే విమోచింపబడిన వారికి ఏం చెప్పాడు? 20:15 ఇర్మియా గ్రంథం 13 యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దరిద్రుని ప్రాణం ఆయన్నే విడిపించు. ఇది అన్నమాట. మూడో భాగంలో ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు నీవు దేవుణ్ణి ఎక్కడ స్తుతించాలి? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను. గమనించండి, ఇది చాలామంది గుర్తించలేకపోతూ ఉన్నారు. కానీ ఆత్మీయులు తెలుసుకోగలరు. దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు తప్పకుండా తెలుసుకొని గ్రహించగలరు. చాలామంది, ఎంతోమంది దైవ సన్నిధులు ఎంత చక్కని భాగ్యాన్ని, ఎట్లుంటారంట మనం దైవ సన్నిధిలో? పచ్చని ఒలివ మొక్క కదా, పచ్చని ఒలివ మొక్క. నేనైతే నిత్యము కదా దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నాను. ఆయనను మనం స్తుతించడము ఘనపరచడం ద్వారా. గమనించండి, అందుకే మొదటి కీర్తన 2వ వచనం ఏంది? యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు అతడు హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా? మీకు తెలియదని కాదు, ఆత్మీయులకు బాగా తెలుసు. ఎంత చక్కని జీవితం. అందుకే గమనించండి, దేవుని దయ వల్ల నేను కూడా చిన్న అనుభవం అనుభవిస్తున్నాను. మాకు మరి దేవుని కృప ద్వారా దేవుడయ్యకు తెలుసు, దేవదాస్ గారికి కూడా తెలుసు కొన్ని విషయాలు. కాబట్టి అటువంటి స్థితి నుంచి దేవుడు నన్ను రక్షించాడు. పెంట కుప్ప నుంచి బయటికి లేపినట్టు, లేదా దీనస్థితి నుంచి పైకి లేపినట్టు. మా అత్తోరిల్లు విశాఖపట్నం, పాస్టర్ బిడ్డనే. కన్యాకుమారికి దగ్గర, కన్యాకుమారి కాదు, మన వాళ్ళు కన్యాకుమారి అంటారు, కానీ తిరునెల్వేలి డిస్టిక్లో ఉంటుంది. కన్యాకుమారి దగ్గర మా పెళ్ళి. గమనించండి, ఒక్కటి ఏంటంటే, దేవుడు రక్షించిన తర్వాత దేవునికి తల వంచాను. నన్ను ఆత్మీయంగా నడిపించిన సేవకుని మాట తీసేయలేదు. గమనించండి, ఒకటేంటంటే, నా జీవితంలో రక్షించిన దేవునికే లోబడ్డాను, నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సేవకుని మాట తీసివేయలేదు. దీని ద్వారా జరిగిన పరిస్థితి ఏంటంటే, ఒక దైవ సేవకుని కుమార్తెను దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళ విశాఖపట్నం, పెళ్ళయింది మద్రాస్ స్టేట్ తిరునెల్వేలి దగ్గర, మాది నార్సింగి. గమనించండి, దేవుని కృప ద్వారా ఇచ్చినటువంటి ఆ భార్యను కూడా దేవుని చిత్తానికి తల వంచింది ఆమె. దాని ద్వారా 4 పిల్లలు, 2 కుమారులు 2 కుమార్తెలు. 4 పిల్లలు కూడా సేవకులే. 2 కుమారులు సేవకులే, 2 కుమార్తెలు కూడా సేవకులకి దేవుడు ఇచ్చాడు. ఒక దీన కుటుంబంలో ఆశీర్వదింపబడిన కుటుంబంలో ఇప్పుడు 2 కుమారులు కూడా పరిచయాలు ఉన్నారు, దేవుడయ్యకు తెలుసు. కాబట్టి ఎందుకు చెప్తున్న విషయం అంటే, మనము దైవ చిత్తానికి తల వంచాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట దేవుని చిత్తానికి తల వంచాలి. రెండవది, దేవుని కృప ద్వారా మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి సేవకుని మాట తీసివేయకూడదు. గమనించండి, సేవకుని మాట తీసివేయకూడదు. దావీదు ఎట్లున్నాడు, సౌలు ఎట్లున్నాడు? బైబిల్ ఎరిగిన వాళ్ళు చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఎలా ఉన్నాడు, రాజైన సౌలు ఎలా ఉన్నాడు? సౌలు దేవుని మాట వినలేదు, సేవకుని మాట వినలేదు. దేవుని మాట వినలేదు. మీకు డౌట్ ఉంటే చదవండి ఒకసారి వాక్యం. 15వ అధ్యాయం 11వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. త్వరగా చూడండి. మొదటి సమూయేలు గ్రంథం గనుక
చాలా ఇక్కడ ఆగుదాం. ఏం చూస్తున్నామంటే సౌలు నన్ను అనుసరించక వెనక తీశాడు, దేవుడు ఏడుస్తున్నాడు. అందులోనే 34 వచ్చిన కూడా చూడమ్మా. అందు బాగా వినండి. సౌలు బ్రతికినంత దినాలు సమూయేలు చూసారా, ఇటు దేవుని సేవకుడు ఏడుస్తున్నాడు, అటు దేవుడు బాధపడుతున్నాడు. ఇద్దరిని ఏడిపిస్తున్నాడు. ఈయన ఎవరు అర్థమైందా మీకు? అభిషేకించాడు దేవుడు సమూయేలు ద్వారా. ఎవరిని? రాజు అయిన సౌలును. అభిషేకించినటువంటి దేవుణ్ణి, పంపినటువంటి దేవుణ్ణి అభిషేకించిన సమూయేలుని ఏడిపిస్తూ ఉన్నాడు. ఏమైంది మీరు చెప్పండి వాక్యం ఎరిగిన వాళ్ళు. రాజైన సౌలు సంగతి ఏమైంది? ఎవరైనా చెప్పండి. సమూయేలు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే, నేను యోనాతానును బట్టి ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? ఉన్నారా? సౌలు కుటుంబంలో, రాజైన సౌలు కుటుంబంలో ఎవరు మిగలలేదు. ఒకే రోజు తండ్రి 3 కుమారులు నరుగులు చేతులు చనిపోయారు, చంపబడ్డారు. అదే దావీదు వంశం అయితే చెప్పాలి. దావీదు వంశం ఎట్లుంది? దావీదు దేవుని చిత్తానుసారుడు, మొదటిది. దావీదు దేవుని ఇష్టానుసారుడు, 2. దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు. హల్లెలూయా. దీని ద్వారా దావీదు కుటుంబం ఎట్లుందంటే, దావీదు సంతతి ఎట్లుందంటే, ఒక్కసారి 89వ కీర్తన త్వరగా చూడాలి. 89వ కీర్తన 35వ వచనం. దావీదు వంశం ఎలా ఉంటుంది? ఇప్పుడు సౌలు వంశం, రాజైన సౌలు వంశం ఎవరు లేరు. సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలాడంటాడు దావీదు, నేను ఉపకారం చేయాలి యోనాతానును బట్టి. అదే ఇప్పుడు దావీదు వంశం ఎలా ఉందంటే 89వ కీర్తన 35వ వచనం. అతని సంతానం శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలం ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అతని సంతానం నిలిచుననియు, బాగా వినాలి. నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణం చేశాను, దావీదుతో నేను అబద్ధమాడను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దావీదు దేవుని చిత్తానుసారుడు, దావీదు దేవుని ఇష్టానుసారుడు, దావీదు దేవుని ఉద్దేశాలన్నీ, దేవుని కృప ద్వారా రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా చేతులు జోడించి చెప్తున్నాను, దేవునికి లోబడండి. 2వది, నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సేవకుని మాట పక్కకు పెట్టు. దాని తర్వాత కన్న తల్లిదండ్రుల మాట తీసేయకూడదు. హల్లెలూయా. 3వది ఎవరి మాట తీసేయద్దు? తల్లిదండ్రిని దుఃఖపరిస్తే ఏమవుతుంది? కారు చీకట్ల దీపం ఆరిపోతుంది. కారు చీకట్లో ఆరిపోతుంది. 17:20 ఉంటుంది సామెతల గ్రంథంలో, 17:20 ఉంటుంది. నేను అవన్నీ చెప్పడానికి చదివించడానికి కాదు, మీరు తర్వాత చూడండి. సామెతల గ్రంథం అధ్యాయం 17 వచనం. గమనించండి, నేను ఆగుదాం. ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. తల్లిదండ్రులను దుఃఖ పెట్టకూడదు, ఏడ్పించకూడదు. కొన్నిసార్లు తల్లిదండ్రులైనా బిడ్డలు ఏడ్పిస్తే శాపవచనాలు పలుకుతారు. నీకు చావు లేదురా, నేను ఎవడైనా చంపేయనురా, నువ్వు ఎక్కడైనా సస్తే బాగుండమ్మంటారు, కానీ సేవకునికి రాదా మాట. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు బాధపడతాడు. రాజు అయినటువంటి సౌలు గురించి సమూయేలు ఏడుస్తున్నాడు. సేవకుని మాట దయచేసి మొదట దేవునికి లోబడు, దేవుని మాట. అందుకే రాజు అయినటువంటి దావీదు దేవునికి లోబడ్డాడు. సమూయేలు ద్వారా ఆయన బ్రతికినంత కాలం కూడా ఆయన దేవుని సేవకుల మాట తీసేది. నాతాను ప్రవక్త ఒకసారి చిన్న పొరపాటు జరిగితే హెచ్చరించాడు, వెంటనే క్షమాపణ అడిగి ఆశీర్వదింపబడ్డాడు. అందుకే దావీదుతో ఏమంటున్నాడు? ఆయన సంతతట సూర్యుడున్నంత కాలం
చంద్రుడున్నంత కాలం శాశ్వతంగా ఉంటుంది. నేను దావీదుతో ప్రమాణం చేశాను, మాట తప్పను. దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి. మహాదేవుని కృప ద్వారా రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మంచి ఆత్మీయమైనటువంటి దైవ సేవకులు మీకు ఉండగా, ఇంత చక్కని మందిరం ఉండగా, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డలు ఎక్కడైనా సరే మీరు దేవునికి నమ్మకం ఉండేది నేర్చుకోవాలి. నేను 1972 మార్చి 3 తారీఖు నాడు నా నూతన జన్మదినం. ఎంత? 1972 మార్చి 3 తారీఖు నాడు. ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పండి? టకామని చెప్పాలి చదువుకున్నావు అమ్మా. 52 54 అయిందా? గమనించండి, అంతేనా? కొందరు 3 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతారు. ఎన్నేళ్ళ 3 సంవత్సరాలు, 3 ఏళ్ళకే ఊసరిలాగా ముందడికి వెనకకు ముందడికి ఊగుతారు. ఇంకా మీరు చూడొచ్చు, కొన్ని సముద్రంలో 3 రకాల ఓడలు ఉంటాయి. స్టీమర్, ఇంజన్తో నడిచేది పెద్ద స్టీమర్ ఒక ఓడ. రెండవది ఏంటంటే తెరసాపలతో నడుస్తూ ఉంటాయి, ఈ చేపలు పట్టే వాళ్ళకి. మూడోది ఏంటంటే దోణెలు, ఏంది తెడ్డతో దేవేది. ఈ శ్వాసలలో కూడా ఈ 3 రకాలు ఉంటారు. ఈ ఇంజన్తో నడిచేది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ శక్తి చేత నడిపింపబడతారు. అందుకే దావీదులో ఎవరున్నారు? దేవునాత్మ. సౌల్లో దేవునాత్మ. అందుకే ఎందరూ దేవునాత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు దేవుని పిల్లలని రోమపత్రికలో రాయబడింది, మీకు తెలుసు, 8:14. తర్వాత చూసుకోండి. ఎందరూ దేవునాత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు దేవుని పిల్లలు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారు ఎటువంటి వాళ్ళంటే, మొదటి ఓడ ఇంజన్, అది నడిపించే నాయకుని మీదనే, డ్రైవర్ మీదనే ఉంటుంది ఆధారపడి. అందుకే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే ఈ గుంపు. రెండోది ఏంటంటే, ఈ తెరసాపతో నడిచే ఓడల సంగతి ఏం దొరికేనా? గాలి మీద ఆధారపడి ఉంటుంది. ఏదాని మీద? గాలి ఇటు పెడితే సముద్రమే, దానికి ఏమన్నా దాకేది ఉందా? ఏమన్నా అడ్డం వచ్చేది ఉందా? చేపలు పట్టి గాలి మీద ఆధారపడేది ఉంటుంది. మూడోది ఏంటంటే, ఈ దోణెలు ఎప్పటికీ ఏం చేయాలి? తెడ్లతో దేవితేనే ఇది ముందడికి పోతుంది. ఈ మూడోది ఏంటంటే, కొందరిని ఎప్పటికీ నెట్టాలి ఈ శ్వాసలు. రండి రండి పొండి, రండి రండి, చేతులు ఎత్తండి, స్తుతించండి, మోకరించండి, చెప్తేనే చేస్తారు. ఎప్పటికి చెప్పాలి. ఈ రెండోది ఏంటంటే, మొదటి నుంచి రెండోది, ఇది గాలి మీదనే. భక్తిహీనులు గాలికి చెదరగొట్టు పొట్టట. ఎటు గాలి పెడుతుందో అటే. ఒక ఆయన ఉన్న సంఘాలన్నీ తిరుగుతాడు. ఒక సోదరుడు అడిగాడట, సంఘాలన్నీ తిరుగుతావు, మరి నీలో ఏం మారు మనసు లేదేమయ్యా? ఉన్న సంఘాలన్నీ తిరుగుతావు, మారు మనసు లేదంటే, తిరగడానికి టైం చాలతలేదు, మారు మనసు పొందడానికి టైం ఎక్కడ వేయగారు అన్నాడట. ఏం చేయడానికి? తిరగడానికే సరిపోతలేదు, ఇంకా ఎన్నో సంఘాలు తిరగాలి నేను. ఆ సంఘాలు తిరగడానికే నాకు టైం దొరుకుతలేదు, ఏంటి మారు మనసు పొందడానికి టైం ఎక్కడుంది? ఇదే అనుభవం కలిగిన వారు ఉన్నారు. మన వెహికల్, కారు కానీ బైకు కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఎట్లుంటుంది చెప్పండి? అనుకున్న వాళ్ళు ఒకసారి నోట్ల నుంచి ఎవరికి పడితే వాళ్ళకు బైక్ని ఇస్తే ఎట్లుంటుంది? దాని రూపురేఖలు మారుతాయి, అంతేనా కదా? ఒక్క చేతి మీది వాహనం, ఒక్కరి చేతులు ఉండే వాహనాన్ని ఎవరైనా కొనాలంటే కొంటారు. అందుకే దేవునికే లోబడాలి. నిన్ను ఆత్మీయంగా పెంచి నడిపిస్తున్నటువంటి సేవకుని మాట బాగా ఆలోచించాలి. మంచి దైవ సేవకుడు మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి
సేవకుని. అందుకే నా జీవితంలో ఇద్దరి చేతులే దేవుడు నన్ను ఆత్మీయంగా నడిపించిన సేవకుడు. రెండే చేతులు. మొదట తండ్రిది, పరమ తండ్రిది. రెండవది నన్ను ప్రభులోనికి నడిపించిన దైవ సేవకులు. వాళ్ళిద్దరు దైవ సన్నిధులు ఉన్నారు, కామారెడ్డి యేసుదాసయ్య గారని. కాబట్టి వాళ్ళు దైవ సన్నిధులు ఉన్నారు. నా తల్లిగారు, అమ్మగారు, అయ్యగారు. నా వాళ్ళు ఎవ్వరు లేరు. నేను దేవుని నమ్ముకున్నందుకు నన్ను ఇంట్లో నుంచి కొట్టారు. ఒక దెబ్బ దీని ఇంట్లో నుంచి నెట్టేశారు, నారసింగ నుంచి. నువ్వు చదవడానికి పోయి అదేనా పోయింది? అక్క దగ్గర ఉండి చదువుకొని బాగుపడతాయేమో, దాన్ని చేసుకొని బాగుపడతాయేమంటే నువ్వు ఆ మతంలో చేరినవా అని చెప్పి బాగా ఇబ్బంది చేసి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఆఖరికి లాస్ట్ దెబ్బ కొట్టేసిన్నాడు ఇంట్లోకి వెళ్ళి. ఆ పాస్టర్ గారి ఇంట్లోనే పెరిగి పెద్దగా అయ్యాను. వాళ్ళే నా తల్లిదండ్రులు అయ్యారు. ఆయనని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఆయన మీద కేసు పెట్టడానికి రకరకాలు చేశారు. కానీ ఆయన తీసుకపోండి, నా మీద ఎందుకయ్యా, కావాలంటే తీసుకపోండి మీ పిల్లోని. కానీ ఈ విధంగా దేవుని కృప ద్వారా దేవుడు చేసిన మేళ్లకు తల వంచినందుకు, దైవ సేవకుని మాట విన్నందుకు ఇలా స్థితి. అందుకే విశ్వాసాలలో ఎప్పటికి కూడా నెట్టేవారిగా ఉండొద్దు, గాలికి చెదరగొట్టే పొట్టులాగా మనం ఉండదు. స్థిరంగా నీతిమంతులు ఎలా ఉంటారట? 125వ కీర్తన, సియోను కొండలాగా ఉంటారు, నిత్యము నిలుసు సియోను కొండలాగా ఉంటారు. 125వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తాం. నీతిమంతులు అలా ఉండాలి, స్థిరంగా ఉండాలి. దేవుని బిడ్డలు నమ్మకంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుంది కదా? సామెతలు 28:20 వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకంగా ఉంటే, ఇప్పుడు దయచేసి గమనించండి, మనం ఎక్కడికి వచ్చామంటే చర్చి మందిరం యొక్క ప్రాముఖ్యత. ఈ మూడో మాట ఏం చదివాం మనం అంటే, ఎప్పుడైతే దేవుడు మనలను పాడు చేసే దుష్టుని చేతుల నుంచి విడిపించాడు, సరి అయిన స్థలానికి మనలను తీసుకొచ్చాడు. ఇక్కడ మందిరానికి నువ్వు ఎప్పుడైతే ఒకరిని నిన్ను నెట్టొద్దు, మళ్ళీ గాలికి చెదరగొట్టే పొట్టులాగా ఉండదు, ఎటుబడితట్టు కాదు, స్థిరంగా ఉండాలి. ఇంజన్లాగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము ఏ విధంగా నడిస్తే ఆత్మీయంగా ఎదుగుతామో దయచేసి దేవుడు స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అంశంలో ఏం చూసామంటే, మూడవ మాట ఏంది? మందిరం కట్టమన్నాడు, పరిశుద్ధ సంఘంగా కూడి ప్రార్థన చేయమన్నాడు. నువ్వు మందిరానికి రావడం ద్వారా 80 కీర్తన 52 మనం 8వ వచనంలో చదివాం. ఎట్లుంటారట దైవ సన్నిధిలో? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కలాగా ఉంటాడు. గమనించండి, ఎన్ని కలిగిన మా కుటుంబం ఇప్పుడు డేవిడ్ అయ్యని అరగాలే బాగా మీరు అడిగి చూడండి. ఏంటికి? దేవుని కృప ద్వారా పిల్లలందరూ కూడా 2 కోడళ్ళు అక్క చెల్లెళ్ళే, 2 కోడళ్ళు ఒక తల్లిదండ్రి పిల్లలే, డాక్టర్ పిల్లలు. వాళ్ళ నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్, ఇంకా వాళ్ళ మేనత్ అయితే ఇంకా మరి మంచి హాస్పిటల్లో, నార్సింగ్లో పేరున్న హాస్పిటల్ డాక్టర్ భార్య ఆమె కుమారమ్మ గారు. దేవుని కృప ద్వారా ఎట్లా ఉంటుందో అనుకున్నాం. 2 కుమార్తెలు సేవకురాళ్ళే. విజయవాడ దగ్గర చిన్న బిడ్డ ఉంటుంది, మంచి సేవకుడు ఆయన. హైదరాబాద్లో పెద్ద బిడ్డ ఉంటుంది, వాళ్ళు కూడా ఆయనకు 2 సంఘాలు, ప్రసన్న కుమార్ అని. ఎన్నికలేని వాళ్ళం. ఇప్పుడు 4 పిల్లలు కూడా పరిచయలు ఉన్నారు. ఎంతో తృప్తిగా ఉన్నాం. దేన్ని బట్టి? ఆయన పాదాలు బట్టి. అందుకే చెప్తున్నాను, దేవుని కృప ద్వారా రక్షింపబడిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. దయచేసి మనలను అంతకుని చేతుల నుంచి, దొంగ చేతుల నుంచి, సైతానికి ఏ పేర్లు ఉన్నాయి చెప్పండి? వాడు దొంగ, వాడు అంతకుడు, వాడు అబద్ధీకుడు, వాడు మోసగాడు. అటువంటి వాని చేతిలోంచి దేవుడు విడిపించాడు. ఎందుకంటే ఆయన తండ్రి, మన తండ్రి. మాలాకి 2:10 ఉంటుంది, మనందరికీ తండ్రి ఒక్కడే కాదా, ఒక దేవుడే మనలను సృష్టించలేదా? మాలాకి 2:10 ఉంటుంది, మీరు చూడండి. ఒక్కటే కాదా? చూసారా ఎంతమంది తండ్రులు ఉంటారు పిల్లలకు? ఎందరుంటారు? తండ్రి ఒక్కడే ఉంటారు. కానీ కనబడ్డలు కూడా అంగాల్లో అయ్యా అన్నట్టు ఓనికి పుట్టినవారు అని ఆయన అన్నట్టు. ఎవరినో కనబడ్డోళ్ళంతా అయ్యానం అమ్మనం. తండ్రి ఒక్కడే. వాక్యం ఉంది, నా మాట వినొద్దు. మనందరికీ తండ్రి ఒక్కడే, ఒక్క దేవుడే మనలను సృష్టించాడు. ఆయన పరిశుద్ధుడు, మీకు తెలుసు. ఆయన పిల్లలమైన మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఆది నరులతో పాపంలో పడ్డాం, యేసయ్యతో విమోచింపబడ్డాం, ఆశీర్వదింపబడిన బిడ్డలు ఆత్మీయంగా ఎదగడానికి పచ్చని ఒలివ మొక్కలాగా మనము ఎదగాలంటే మందిరం కావాలి, మందిరానికి రావాలి.
మందిరం కావాలి, మందిరానికి రావాలి. దేవుని మందిరాన్ని దూరం చేసుకున్నామా ఆత్మీయంగా దిగజారిపోతాం. ఇక్కడ మాట చెప్పమంటారా? దేవుని సన్నిధి విడిచినటువంటి వాళ్ళు, మీరు చదవాలని కాదు, గుర్తు చేస్తాను నేనంతే. దేవుని మందిరాన్ని విడిచి దేవుని సన్నిధి విడిచినటువంటి వ్యక్తులను మీకు కూడా తెలుసు, అనుభవం కలిగిన వారికి. మీకు తెలియదని కాదు. ఎలిమేలేకు నయోమి కుటుంబం బెత్లెహేము విడిచిపోయారు. ఎక్కడికి పోయారు? రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, మీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశం వెళ్ళారు కదా. వాళ్ళకే వచ్చిందట కరువు, ఎవరికి రాలేదట. కరువు వచ్చిందని పోయిందట. మిగతా వాళ్ళకి రాదే కరువు, వీళ్ళకే కరువు వచ్చిందని 4 వెళ్ళారు. 2 కుమారులు, భార్య భర్తలు. మీరు చెప్పండి ఏమైంది? ఇంచుమించు అక్కడ 10 సంవత్సరాలు ఉన్నారు. పోయిన తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఆగాలన 2 కుమారులకు పెళ్లి చేశారు అక్కడి స్త్రీలను. 2 కుమారులు చనిపోయారు. గమనించండి, 2 కుమారులు చనిపోయారు. నయోమి ఒక్కతి మిగిలింది. కానీ ఆమె తిరిగి వచ్చినందుకు ఆశీర్వదింపబడింది. అక్కడికి వెళ్ళి కరువు వచ్చిందట. అక్కడికి పోయి 3 బంగ్లాలు 3 బిల్డింగ్లు కడదాం అనుకున్నారేమో. 3 సమాధులు కట్టొచ్చారు. ఏం కట్టారు? ఒక భక్తుడు అన్నాడు, వాళ్ళని ఏమన్నారు, ఏమనుకోవద్దు, 3 ముండలు బంగారు కొండలు అన్నాడు వాళ్ళని. అత్త భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అంటే ఆమె భర్త చనిపోయాడు. 2 కోడళ్ళు కూడా విధవరాళ్ళుగా మిగిలిపోయారు. 2 కొడుకులు చనిపోయారు. భక్తుడు అన్నాడు, 3 ముండలు బంగారి కొండలు అన్నాడు. ఎంత బాధాకరం. కానీ తిరిగి వచ్చేది ఎందుకు చెప్తున్నానంటే, బెత్లెహేము రొట్టెల వీళ్ళు, బెత్లెహేము నడిచిన నయోమి కుటుంబం ఆ విధంగా నష్టమైంది. రెండోది గమనించండి, లోతు కుటుంబం. అబ్రహాము ద్వారా బయటకు వచ్చారు. 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆదికాండంలో ఆశీర్వదింపబడిన తర్వాత సొదొమ పట్టణానికి వెళ్ళారు. 4, 2 బిడ్డలు, భార్య భర్తలు. ఆడి వెనక్కి 2 అల్లుళ్ళను కూడా తయారు చేశారు. ఏమైంది ఆ కుటుంబం చెప్పండి? ఏమైంది? 4 ముక్కలైంది ఆ ఇల్లు అక్కడికి పోయినాక. లోతు భార్య ఉప్పుస్తంభమైంది. తండ్రి తాగుబోతయ్యాడు. బిడ్డలు వ్యభిచారులయ్యారు. అల్లుళ్ళు అగ్నిలోనే కాలిపోయారు. దైవ సన్నిధిని దూరం చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు. రక్షింపబడ్డ తర్వాత, దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత ఇటువంటి దానికి తావియకూడదు. చిన్న కుమారుడు ఏమయ్యాడు? యేసయ్య చెప్పిన ఉపమానం లూకా సువార్త 15లో, తండ్రి ఆస్తిని అంతా పట్టుకొని పోయి పాడైపోయాడు. తిరిగి వచ్చినందుకు బాగుపడ్డాడు. తిరిగి వచ్చిన నయోమి బాగుపడ్డది. తిరిగి వచ్చిన చిన్న కుమారుడు మళ్ళీ కుమారత్వాన్ని సంపాదించుకున్నాడు. తప్పొప్పుకొని అదే యేసయ్యతో ఉన్న 12 మంది శిష్యులలో ఒకడైన యోధా తిరిగి తప్పొప్పుకున్నాడు. నేను నిర్దోషిని అప్పగించాను అనవసరంగా అన్నాడు. అన్నప్పుడు ఎక్కడ రావాలి? యేసయ్య దగ్గర రావాలి. రాలేనందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి దేవుని కృపద రక్షింపబడిన బిడ్డలు మీరెవరి దారి తప్పద్దు. ఒక వచనం చదువుతారా? కీర్తన 16:4 చదవండి. కీర్తన 16:4 చదవండి. కీర్తన 16 వచనం 4 చదవండి. బాగా వినండి. యెహోవాను విడిచి వేరొక్కని అనుసరించు వారికి శ్రమలే శ్రమలు. బాగా వినాలి. దేవుణ్ణి విడిచినటువంటి నయోమి కుటుంబం, ఎలిమేలేకు కుటుంబం ఏమైంది? దేవుని ఆశీర్వాదం పొంది దైవజనుడైన అబ్రహాముతో ఉన్నటువంటి లోతు కుటుంబం ఏమైంది? యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలే శ్రమ. అదే దేవుని మహాకృప ద్వారా రక్షింపబడ్డావా? దుష్టుని చేతుల నుంచి దేవుడు విడిపించాడా? పాడు చేసేవాని చేతుల నుంచి విడిపించి మనల్ని ఆశీర్వదించిన తర్వాత నువ్వు దేవునితో ఉంటే, దేవుని సేవకులతో ఉంటే, ఇలా చక్కని సావాసములు ఉంటే పచ్చని ఒలీవ మొక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి జీవితం దేవుడు దయచేసి గమనించాలి. రెండో అంశంలో రక్షించిన ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు రక్షించి నీకు చక్కని సావాసం ఇచ్చాడు. మందిరం ఇచ్చాడు, సావాసం ఇచ్చాడు. ఇక్కడ ఉంటే ఒలీవ మొక్క. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. విన్నారా? ఒకసారి మీరు ఒక వచనాన్ని చదువుతారా దయచేసి? అదే లేవియాకాండం 26, లేవియాకాండం 26, 11, 12 వచనాలు చూడండి త్వరగా.
నా మందిరము ఉంచెదను. నేను మీ మధ్య నడుస్తాను. నేను మీకు దేవుడనై యుందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతేనో మనము దైవ సన్నిధిలో ఉంటామో, ఎంత చక్కని మాట ఇది. మీరు గమనించండి, నేను కూడా చదువుతాను, ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఏమంటాడంటే, అమ్మ చదువురా నాన్న మళ్ళొకసారి. నా మందిరము మీ మధ్యన ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు. విన్నారా? ఎప్పుడైతే నువ్వు దైవ సన్నిధిలో ఇలా ఉంటావో, ఆయన మన మధ్యలోనే ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడట? ఎక్కడుంటాడు? ఇప్పుడు ఇక్కడ మనల్ని కన్న వాళ్ళు ఉన్నారు, మనం కనుక్కున్న వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఒకసారి మంచి ధనవంతుడు, ఆస్తిపరులు వాళ్ళు ఇంటి దగ్గరనే పెద్ద తోట, అన్ని రకాల పండ్లు పూలు ఉన్నాయి. సాయంకాలం 5 గంటలకు తల్లి పని మనిషిని వెంట పెట్టుకొని తోటలోనికి వెళ్ళింది. కుమారుడు ఒక 5-6 సంవత్సరాలు, 5-6-7 సంవత్సరాలు ఉంటాడు, ఇంకా 5-6 సంవత్సరాలు. ఆ పిల్లను తీసుకొని పోయి తోటలో తిరుగుతూ ఒకసారి పని మనిషి చెప్పిందట, నేను కొంచెం సేపు నా కొడుకు కనబడకుంటుంటా, నా కుమారుని చూసుకో, కొంచెం ఏమంటాడో చూద్దాం, వాని కొంచెం మరిపించు, నేను ఉన్నానని చెప్పు, నేను కొంచెం కనబడ చూద్దామని చెప్పిందట. సరేని ఆమె కొంచెం ఆ పువ్వు ఈ కాయ అది తీసుకుంటా ఉన్నది. పిల్లగాని కొంచెం విడిచిపెట్టి కనబడకుండా దాగుంది. మా మమ్మీ అమ్మ 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 అంటుండట. ఈ పని మనిషి అంటేనే, ఆమె ఇంట్లో ఉన్న మనిషే కదా, ఎత్తుకొని నేనున్నా కదా బాబు, నేనున్నా కదా బాబు, ఏం పర్వాలేదు, నాకు మమ్మీ కావాలి, ఉన్నా కదా, నేనున్నా కదా, ఏం పండు కావాలి, యాపిల్ కావాలన్నా, జామ పండు కావాలన్నా, అరటి పండు కావాలన్నా, పెద్ద తోట అన్నీ ఉన్నాయి, ఈ పూలు కావాలన్నా, నాకు పువ్వులొద్దు, నాకు ఆ పండొద్దు, నాకు ఈ పండొద్దు, నాకు జామ పండొద్దు, అరటి పండొద్దు, ఏ పండొద్దు, ఏం కావాలి, నాకు మమ్మీ కావాలి. ఎవరు కావాలి? నాకు మమ్మీ కావాలి, మమ్మీ కావాలి, మమ్మీ కావాలి, మమ్మీ కావాలి, ఏడుస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆయన ఏడుపును చూసి ఒక్కసారి తల్లి బయటకు వచ్చింది. అందుకే గమనించండి, తల్లి తన బిడ్డను మరుస్తుందా? మరవదు. వారైనాను మరుస్తారేమో కానీ నేను మిమ్మలను మరవను. ఇది అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీ మధ్యలోనే ఉంటా. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు? ఆయన మన మధ్యలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. దేవుడు విడిపించాడు. మనం ఆత్మీయంగా అన్ని విషయంలో ఎదిగి వర్ధిల్లడానికి, ఒక ఆశీర్వాదకరం ఉండడానికి ఈ చక్కని సావాసాన్ని దేవుడు సేవకుని మందిరాన్ని ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి తండ్రి 3వ అంశంలో ఏం చూస్తున్నామంటే, ఆయన నీతోనే మనతోనే ఉంటాడు. ఒక్కసారి మీరు జకర్యా గ్రంథానికి రండి. ఈ 3వ అంశంలో, ఈ 3వ అంశంలో జకర్యా గ్రంథం 2:10-11 చూడండి త్వరగా. జకర్యా గ్రంథం బాగా చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. జకర్యా గ్రంథం చదువురా నాన్న, 2వ అధ్యాయం 10-11. అమ్మ చదువుతాను. సియోను నివాసులారా, చూసారా? సియోను నివాసులము, పరిశుద్ధ సంఘం, సియోను నివాసులారా, దేవుని సన్నిధిలో నివసిస్తున్న బిడ్డలారా. సియోన్ అంటే దైవ సన్నిధి, మీకు తెలుసు. హల్లెలూయా. నిద్రపోకండి, జాగ్రత్త వినండి. అందుకే సైతానుడు ముందే చెప్తున్నాడట, అసలు పోకండి, మీరు అందరు పోతారా? పోకుండా చూసుకోండి, బాగా కష్టపడేటోళ్ళు కదా, పోకుండానే చూసుకోండి అంటాడట. సరే పోతున్నారు కదా, పోతారు కానీ చూసుకొని కూర్చోండి అంటాడట. ఏమంటాడు? కొంచెం చూసుకొని కూర్చుంటాడు. ఏంది ఒరిగేది తిరిగేది? ఏంది ఒరిగేది తిరిగేది? చెప్పండి తల్లి, మీరని చెప్పండి నాన్న. పురుషన్నా, గోడనన్నా, తిరిగేది ఫ్యాన్ అన్నా, ఒరిగేది చూసుకోండి, తిరిగేది చూసుకోండి. కూర్చున్నారు. 3వది ఏమంటాడు? వద్దనంగా వచ్చిండ్రు, కూర్చున్నారు కదా, కూర్చోండి. కానీ ఒక పని చేయండి, మీరు చాలా కష్టపడి దినమంతా ఎండలు ఇలా చల్లబడ్డది, కానీ ఇదేంటి ఏంటి? శివులే కదా, ఎందుకు ఊరికే చూస్తారు? కళ్ళు మూసుకోండి. ఏమంటాడట? ఇదేంటి ఏంటి? కళ్ళు మూసుకోండి,
జర అలసట తీసుకోండి. ఆయనే చెప్పిండు కదా, ఏమని? ప్రయాసపడి, చదవండి పూర్తిగా. ప్రయాసపడి భారం మోయుచున్న జనులారా, ఆయనే చెప్పిండు కదా, మీరు ఎంత ఎడ్డోళ్ళు, ఎంత అమాయకులు, విశ్రాంతి తీసుకోండి. ఎంత చక్కగా చెప్తాడు వాక్యం కదా. ఇది అన్నమాట వాని మాట. అందుకే మీరు గమనించండి, ఈ టైంలో ఇంటికాడ కూడా నిద్రవం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది. అందుకే చాలా దైవ సన్నిధిలో నిద్రపోయిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు. గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరైనా నిద్రపోయారా? బైబిల్లో 5 శిష్యులు. గమనించండి, నిద్రపోవద్దు. దైవ సన్నిధి చాలా చురుగ్గా ఉండాలి. దయచేసి గమనించండి. అందుకే ఇక్కడ ఈ 3వ అంశంలో ఏం చూస్తున్నామంటే, దేవుడు ఏమంటున్నాడంటే, 2వ మాట ఇది ఏమన్నాడు చదువుదాం ఇప్పుడు మళ్ళీ. జకర్యా గ్రంథం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తా. ఎట్లుండాలి మనం? ఏడుచుకుంటూ ఉండాలా? కొందరు ఎట్లుంటారంటే పీన్ కాడ కూర్చున్నట్టు కూర్చుంటాం, ఏడిసి ఏడిసి అలిసిపోయారు పాపం అన్నట్టు. ఏది సియోన్, ఈడ సంతోషంగా ఉండేది మన ముఖాలలో మంచి ఏముండాలి? కళ ఉండాలి. నీ ముఖములో కళ ఉండాలి. పీనికాడ కూర్చున్నట్టు కూర్చుండదు. అర్థమైందా నా భాష మీకు? చాలా తేలిక. నీ ముఖములో కళ ఉండాలి, చురుగ్గా ఉండాలి, ఆశతో దేవుని వాక్యం వినాలి. లుదియా వాక్యము పౌలు చెప్తుంటే శ్రద్ధగా వింటుందట. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె ఇంటి వాళ్ళందరికీ రక్షణ కలిగింది. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తాం, 13వ వచనం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఏం చూస్తున్నామంటే ఇక్కడ సియోను నివాసులారా, నేను వచ్చి చదువునానా మీ మధ్యలో నివాసం చేస్తా. ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లుండాలి? సంతోషంగా ఉండి మీరు. అందుకే ఇర్మియా గ్రంథం చదివినాం కదా 20:13లో, దుష్టుని చేతిలో నుంచి మనలను దరిద్రుని ప్రాణాన్ని విడిపించాడు. ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి, కీర్తించాలి. అందుకే ఇక్కడ ఈ 3వ అంశములు ఏం చూస్తున్నామంటే, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తా. సియోను నివాసులారా, మీరు సంతోషంగా ఉండి ఏం చేయాలట? ఆయనను పాడాలి. పూర్తి చేయరా? ఇదే యెహోవాకు ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులవుతారు. మళ్ళీ చెప్తున్నా, నేను మీ మధ్య 10వ వచన ప్రకారంగా మనం ఉంటే 11వ వచన ప్రకారంగా మన ద్వారా అనేకులు రక్షణ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు? నీ ద్వారా, నా ద్వారా. ఒకవేళ మనం ఇలా ఉంటే ఏమంటాడంటే, అనేక అన్యజనులట మన మధ్యలోకి వచ్చి ఏం చేస్తారు? ప్రభును అతుక్కొని ఉంటారు, రక్షింపబడతారు. నేను మాట చెప్తే ఏమనుకోదు, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి బిడ్డలు కూడా ఎదిగిన తర్వాత పెళ్ళి కావాలి. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఏం చేసుకోవాలి? కనుక్కోవాలి. ఏమన్నాడు? ఫలించు ప్రతి చెట్టు బహుగా ఫలించవలెనని దాంట్లో పనికిరాని తీగలన్నీ తీసేస్తాడు. అదే ఫలించని చెట్టు నరికి కదా, బహుగా ఫలించాలన్నట్ట. ఫలించేది యోహాను సువార్త 15వ అధ్యాయం ఉంటుంది, అన్నీ చదవకండి దయచేసి, మీకు తెలుసు. రెండోది, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుంది. ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలి, మత్తయి సువార్త 3:10లో ఉంటుంది అది. కాబట్టి మనం ఫలించాలి. రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా నీ ద్వారా ఒక ఆత్మరక్షణ పొందాలి. దేవుడు మన మధ్యలో ఉంటే, దేవుడు మనతో ఉన్నప్పుడట, నేను మీ మధ్యలో నివాసం చేస్తా, మీరు సంతోషంగా ఉండి దేవుని స్తుతించి గణపరచండి. దేవుడు మన ద్వారా ఇతరులు ప్రభును చూడాలి, మనలో దేవుడు కనబడాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దీని ద్వారా అనేక అన్యజనులు రక్షణ పొందుతారు. నేను చదువుతున్నాను వినండి. ఆ దినమున 11వ వచనం, అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా
నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడు. వింటున్నారా? మన ద్వారా ఎప్పుడైతే మనం దైవ సన్నిధిలో ఇలా పచ్చని ఒలివ మొక్కలాగా ఉంటూ ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడిన తర్వాత దావీదు వంశంలాగా, దయచేసి దావీదు కుటుంబంలాగా మనం ఆశీర్వదింపబడితే అన్యజనులట అనేకులు దేవుణ్ణి అత్తుకొని ఉంటారు. ఎందుకు అత్తుకొని ఉంటారు? 8:23 చూడండి. అదే జకర్యా గ్రంథం 8:23 వచనం. 8:23 ఏమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడేవారు అన్యజనులు 10 మంది ఒక నమ్ముకున్న బిడ్డ చిగ్గు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడింది కనుక హల్లెలూయా హల్లెలూయా. ఏం చూడాలి? నమ్మలేని అన్యజనులు ఏం చూడాలి? దేవుడు మీతో. ఇప్పుడు 2:10 ఏమన్నాడు? నేను మీ మధ్యలో ఉంటా, మీతోనే ఉంటా అన్నాడు కదా. దేవుడు మనతో ఉన్నప్పుడు అన్యజనులు ఏం చూడాలి? దేవుడు మీతో. 8:23 ఎంతో చక్కని ఆయా భాషలు మాట్లాడే వాళ్ళట, ఆయా ప్రజలు అన్యజనులు 10 మంది ఒక నమ్ముకున్న బిడ్డ చింగు పట్టుకొని దేవుడు మీతో ఉన్నాడు, మేము కూడా మీతో కూడా వస్తాం. గమనించండి ఎంత చక్కని భాగ్యం. ఈ 3వ అంశంలో ఏం చూస్తున్నామంటే, దయచేసి గమనించండి, దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే నీకు ఏ లోటు ఏది ఉండదు. అదే దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారిని జ్ఞాపకం చేశాను. నయోమి కుటుంబాన్ని, లేదా ఎలిమేలి కుటుంబాన్ని, లోతు కుటుంబాన్ని గమనించండి. అదే దేవుడు మనతో ఉంటే, దేవునితో నువ్వు ఉంటే, దేవుడు మనతో ఉంటే నీకు ఏ లోటు ఉండదు. అందుకే 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు అస్సలు లేమి లేదు, ఏ కొరత ఉండదు. అనుభవంతో చెప్తున్నా. నేను సేవకు వచ్చి కూడా 45 సంవత్సరాలు అయిపోతుంది. 7వ తారీఖు 7వ నెల 1977 సంవత్సరం 3 సంవత్సరాలు విజయవాడలో ఉన్న, మద్రాసులో ఉన్న, తిరునెల్వేలిలో ఆత్మీయంగా ఎదిగాను. రోజుకి 24 గంటల్లో 70 అధ్యాయాలు చదవాలి. ఎన్ని? అబద్ధం ఆడద్దు. ఒక సంవత్సరమేమో ప్రతిరోజు ఆల్ నైట్ ప్రార్థన. 9 గంటలకు తిని బయలుదేరాలి, తెల్లవారు 5 గంటలకు రావాలి, మధ్యాహ్నమే చర్చ పండుకోవాలి. అంత చక్కగా ఎదగడానికి పరిశుద్ధ ఆత్మ నాకు సాయం చేశాడు, నా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా. 24 గంటల్లో 70 అధ్యాయాలు చదవాలి. అందుకే ఇప్పుడు ఈ రెఫరెన్స్లన్నీ ఇలా పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు ఇచ్చినందుకు, ఆత్మీయంగా ఎదిగినందుకు చెప్పగలుగుతున్నాను. విన్నారా? గమనించండి, ఆత్మీయంగా దేవుని వాక్యం ఒక కాలం వస్తుంది. ఆమోసు గ్రంథంలో ఉంది. నీ దగ్గర బైబిల్ ఉండదు. ఇప్పుడైతే పరిస్థితి అదే వస్తుంది, మీకు బాగా తెలుసు కదా. బైబిల్ ఉంచారు. ఒక కరువు వస్తుంది. అటు ఏం కరువు అంటే అన్నము, ఆహారం, వస్త్రం లేని కరువు కాదు. యెహోవా వాక్కు నీకు దొరకని అందని కరువు వస్తుంది. బైబిల్ నీ చేతులు ఉండదు, వాక్యం నీ చేతులు ఉండదు. కాబట్టి వాక్యం ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. ఎబ్రీ పత్రికలో ఉంది. నీ హృదయంలో ఉండాలి, నీ మనసులో ఉండాలి. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో నుంచి దుష్టుడు, ఒకవేళ శత్రుడు చేయబోతున్న కార్యం అదే. ఇప్పుడు గమనించండి, మీకు అందరికీ తెలుసు, నేను దాని గురించి చెప్పను ఇప్పుడు. కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మన హృదయంలో ఉండాలి. కనుక ఇక్కడ ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటాడో మనము దేవునితో ఉంటామో, విన్నారా? అనేక అన్యజనులట ఈ 3వ అంశంలో ఏం చూస్తున్నామంటే, ఇతరుల రక్షణ పొందడానికి, ఇంకొకరికి దారి చూపడానికి దేవుడు సాయం చేస్తాడు. అటువంటి వారిని ఏమన్నాడంటే, ఇది ఫలించే చెట్టు. ఫలించే చెట్టు. ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి. ఇతరుల చంకలు ఉన్న పిల్లలను చూసి నాకు కూడా ఒక బిడ్డనిస్తే బాగుండట్లా, నాకు కూడా ఒక కుమారుని ఇస్తే బాగుండని పిల్లలు లేని వారు ఎంత బాధపడతారో మీకు తెలుసు. అదేవిధంగా ఆత్మీయంగా కూడా మనం ఫలించలేని వాళ్ళు ఉంటే దయచేసి గమనించండి, ఆత్మీయంగా కూడా నీ ద్వారా ఒక ఆత్మరక్షణ పొందకపోతే మనం కూడా కనుక్కోలేని తల్లిదండ్రులాగా, అంటే కనుక్కోలేని వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు కాదు, మీకు తెలుసు. అది ఈ 3వ అంశంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3వ అంశంలో ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు నిన్ను విడిపించి ఆశీర్వదించాడో, సరిహైనటువంటి సావాసం, సేవకుడు, మందిరం నీకు ఇచ్చాడో, 2వ అంశంలో
దయచేసి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు పచ్చని ఓలేక మొక్కలాగా ఉంటావు. దేవుడు నీ సంతాన్ని ఆశీర్వదించు. మూడో అంశంలో ఎప్పుడైతే ఇలా ఉంటామో దేవుడు మనతో ఉంటాడు, మనం దేవునితో ఉండాలి. ఇది మూడో అంశం, దేవునితో ఉండాలి. మనం అది లేవియకాండం 26:11 చదివాం. దయచేసి ఇప్పుడు జకర్యా గ్రంథములో 2:10-11 చదువుతున్నాం. మరి మూడో అంశంలో, ఈ మూడో అంశంలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ గమనించండి, ఏందంటే ఎప్పుడైతే ఇలా దేవుడు మనతో ఉంటాడో మనము దేవునితో ఉంటాము. ఒక కాలం వస్తుంది మనకు, విన్నారా? అది మీరు ప్రకటన గ్రంథం 21:3 చదవాలి. ప్రకటన గ్రంథం అధ్యాయం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము అంటే మనతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. చూసారా? లాస్ట్ ఇది మనకు ఫైనల్ దేవుని రాజ్యం. ఒక టైం వస్తుంది ఆఖరికి, ఎవరైతే ఈ లోకములో దేవునితో ఉంటారో, దేవుడికి ఎవరైతే ప్రభు పరిశుద్ధాత్మకు స్థలం ఇస్తారో, దేవుడు ఎవరితో ఉంటాడో లేదా దేవునితో ఎవరు ఉంటారో ఆ టైం ఏముంది అప్పుడట దేవుని నివాసం ఎవరితో ఉంటుంది? మనతోనే ఉంటుంది. మనం ఎవరితో ఉంటాము? ఇదేది ఫైనల్ ఆఖరి పరలోక రాజ్యం. ఇటువంటి వాళ్ళే మోక్షానికి వెళ్తారు, ఇలాంటి వారే పరలోకానికి వెళ్తారు. అందుకే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మూడవ అంశంలో మూడో మాట, మూడో మాట దేవుడు మనతో ఉండాలని, మనతో ఉండడానికే ఆయన ఉన్నతమైన స్థలాన్ని విడిచి, తన మహిమను విడిచి, పరిశుద్ధుడని పొగడబడుతున్న తండ్రి ఉన్నతమైన స్థలాన్ని విడిచి లోకానికి నరావతారిగా వచ్చాడు. వచ్చినప్పుడు బీద కన్య మరియ, పుట్టినప్పుడు సరైన స్థలం లేదు, పశువుల పాక. విన్నారా? ఓ టైం వచ్చింది, అప్పుడు జుట్టు పన్ను, మనిషి పన్ను, తెలిసిన వాళ్ళకి తెలుసు. పన్ను కట్టాలి, పన్ను కట్టడానికి పైసలు లేదు. మనం వాళ్ళకి అభ్యంతరంగా ఉండద్దు, కట్టాలి. పేతురును సముద్రానికి వెళ్ళి గాలమేగి మొదట పట్టిన చేప నోరుదేరు, దాంట్లో 2 షెకెల్ దొరుకుతాయి, నీకు నాకు కట్టుమన్నాడు. పన్ను కట్టే పైసలు లేదు, పుట్టినప్పుడు సరైన స్థలం లేదు, పన్ను కట్టడానికి పైసలు లేదు. ఆయన ప్రవచన ప్రకారంగా రాజుగా యెరూషలేముకు కదా ఊరేగింపబడాలి. సొంత వాహనం లేదు, పోయిపోయి గుర్రం కాదు, రథం కాదు, ఏంది? గాడిద. అది కూడా ఒక ఇంటి దగ్గర కట్టేసిన గాడిద ఉంటుంది. ప్రభుకు కావాలని అడుగు, ఏమన్నారు? వదిలేస్తానని చెప్పాడు. తీసుకొచ్చారు. గమనించండి, ఇది మూడవ మాట. తీరా చనిపోయిన తర్వాత, మన కొరకు తన ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత 6 అడుగుల స్థలం తనకు లేదు. దేనికి? సమాధికి. ఎవరు సమాధి? అరిమత్తయి యోసేపు సమాధిలో పెట్టారు. అందుకే మాట చెప్పమంటారా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ప్రభు చెప్పాడు. ఆకాశ పక్షులకు గూలు పెట్టే స్థలం ఉంది, కానీ మనుష్య కుమారునికి ఏమి లేదట. అర్థమైందా? అందుకే ఈ దినాలలో కూడా కని పెంచి పెద్దగా చేసి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టించి, ఆస్తులన్నీ సంపాదించినటువంటి తల్లిదండ్రులు కూడా ఈ కాలంలో, అందరిలో కాదు, కొందరికి అసలు స్థలమే ఏ రోడ్డు మీదనో, ఏ బస్ స్టాండ్లలోనో, ఏ అనాథాశ్రయంలో వదిలేస్తున్నారు. ఎవరిని ఏమంటారు? ఎంత యథార్థం! ఆ తండ్రికి స్థలం ఇవ్వలేనప్పుడు, గమనించండి, నేను అప్పుడప్పుడు చెప్తా, నువ్వు కూడా తండ్రి అవుతావు. ఓ తండ్రికి మట్టి చిప్పలు అన్నం పెడుతుండట, భార్య చనిపోయింది. ఎవరు? కొడుకు. ఎలా ఈ పిల్లోడు చదువుకుంటుండు, సమాజంలో తిరుగుతుండు. ఎవరా మీ తాతకు గట్ల పెడతాను, ఎవరా ఇదేం పనిరా నా తాత? అది కూడా ఓ పంచకు కూర్చుంటాడు, పక్కకు కూర్చుంటాడు. ఈ పిల్లోనికి బాధ కలిగి ఓ రోజు చెప్పిండట, తాత నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి తాత, నువ్వేమనుకోకంటే. ఏం చెప్తావురా? నేను అప్పుడే చెప్తా తీ అన్నాడట. మనవాడు ఇంట్లోనే ఉన్నాడు, కొడుకు వచ్చాడు. వచ్చామంటుండు భార్యని, ఏమే ఈ ముసలోనికి ఇంత గాలబెట్టద్దా? సిప్ప ముందలు పెట్టుకొని కూర్చున్నాడు, ఎలా కింద గాలబెట్టండి ఇజ్జతి పోతుందా అంటుండడు కొడుకు. మనవాడు ఇంట్లోనే ఉన్నాడు, ఈయన కొడుకు. తాత మంచిగా కలిసి వచ్చింది. కాలేదా? అన్నం కాలేదంటే అయిందండి. వేసి మన నేనన్నా వేస్తా, వేసి ఆ గిన్నెలు వేసి నేనన్నా వేస్తా వానికి ఎవరికి నేనన్నా వేస్తా, వేసి ఆ గిన్నెలు వేసి అంటే
తాత నువ్వు లేచి నిలబడు తాత అని కూడా అనలే. అన్నం తీసుకొచ్చి లేవు ఇక కూర్చుంటావు, నేను అంగే అన్నా నీకు ఎవరిని అంటుండు, నీకు అంగే అలా కిందికి లేవు, చిప్ప పట్టుకొని మీదికి లేవు అన్నాడట తండ్రి. ఆయన అంటుండగానే తండ్రికి తాతకి చెప్పిండు, ఏ స్టవ్డు చిప్పు ఇడిచిపెడు తాత అన్నాడట. కింద ఇడిచిపెట్టాను, అన్నం ఇట్లా వేయగానే చిప్పు ఇడిచిపెట్టాడు. గిన్నెడ పెట్టి శైలి ఆపే, చిప్పవలిగా అన్నం బాయ్. ఇక తిడతా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు, ఇంకానా నీకు అన్నం, ఇంకానా చిప్పబోయింది అని చెప్పి తిడుతుంటే మధ్యలో తనని కొట్టబోగానే మనవడు ఉరికొచ్చి నాన్న కొట్ట అయ్యో తప్పు చేసాడు కొట్టకు నాన్న అని ఏమన్నాడటంటే, ఏం తాత ఎంత పని చేస్తే అనవసరంగా చిప్ప వలగొడుతీవి, మళ్ళా నేను చిప్ప కొనడానికి పని పెడితే నాకు, నువ్వు చనిపోయిన తర్వాత ఈ చిప్ప మా నాయనకు అవుతుండే, ఎవరికి మళ్ళా నన్ను చిప్ప కొనడానికి నాకు పని పెడితివి అన్నాడట. ఏందిరా ఈ చిప్ప మా నాయన చనిపోయాక చిప్ప నాకైతుందా? అవు అంతే కదా నాన్న, నీ నాయనకి ఏం పెడుతున్నావో. అందుకే వాక్యం ఏంది చెప్పండి, మీరు ఏ పంట పెడతారో గమనించండి. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప ద్వారా రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా దేవునికి లోబడితే మనకు ఆత్మీయంగా మనల్ని కని పెంచి పెద్దగా చేస్తున్న ఆత్మీయ సేవకులకు వారికి మనం సహకరిస్తే, వారి మాట వింటే వారు ఆశీర్వదిస్తారు, మీరు ఆశీర్వదింపబడతారు. సంఖ్యాకాండం 6:21 నుంచి మనకు కనబడుతుంది, అది 22 నుంచి ఎప్పుడైనా చదువుకోండి. సంఖ్యాకాండం 6:22 నుంచి దేవుడు సేవకునికి చెప్పాడు, మీరెవరిని ఆశీర్వదిస్తారో నేను ఆశీర్వదిస్తానన్నాడు. దైవ సేవకుల ద్వారా మనం ఆశీర్వదింపబడతాం, ఆత్మీయంగా పెంచబడతాం, దీవింపబడతాం. అందుకే దేవుడు మనతో ఉంటాడు, మనం దేవునితో ఉంటాం. 3 అంశంలో ఏంటంటే, ఇటువంటి వాళ్ళే ఒకరోజు శాశ్వతంగా దేవునితో ఉంటారు. ఒకవేళ యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి ఏముంది? శ్రమలే శ్రమ. ఈ 3 అంశంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ఒక 3 మాటలు చదివి వినిపిస్తాను, ముగిస్తాను. ఒక 3 మాటలు, ఒక్క వచనాన్ని మీరు దయచేసి యోహాను సువార్త చదివి ముగిస్తాను. 1వ అధ్యాయం 16వ వచనం 3 మాటలు చదవండి, ముగించుకుందాం. టైం. ఆయన పరిపూర్ణతలో నుండి, చూసారా, దేవుడు పరిపూర్ణుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 16. ఆయన పరిపూర్ణుడు. ఎప్పుడైతే నువ్వు దేవునితో ఉంటావో, దేవుడు మనతో ఉంటాడో, ఒకరోజు నిత్యరాజ్యంలో ఉంటాం. ఉన్నంత కాలం అటు ఎట్లుంటామట, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందుతారు ఇటువంటి వారు. రెండవది 1 సామెయలు గ్రంథం 2 సామెయలు గ్రంథం 2 సామెయలు గ్రంథం 5:10. 2 సామెయలు గ్రంథం 5:10 చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లాను. చూశారా, దావీదు అంతకంతకు ఎందుకు వర్ధిల్లాడు? దేవుడు అతనికి. ఇంతవరకు చెప్పిన 3 అంశంలో ఏంటంటే, ఎవరితోనైతే దేవుడు ఉంటాడో, ఎవరైతే దేవునితో ఉంటారో వీళ్ళట ఆయన పరిపూర్ణతలోని కృప వెంబడి కృప పొందుతారు. రెండవది ఏంటంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. కారణం ఏంటంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మర్చిపోకండి, నువ్వు అంతకంతకు వర్ధిల్లాలంటే దేవుడు మనతో ఉండాలి, నువ్వు దేవునితో ఉండాలి. మూడవది ఆదికాండం 26 3వ మాట చదివి ఆపేస్తాను. 26:12. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఎంతనట వింటున్నారా? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేశాడు. విత్తనం వేస్తే ఆ సంవత్సరం ఎంత పొందాడు? ఫలం 100 ఫలం పొందాడు. ఎవరైనా చాలా మట్టుకి ఈ పరిస్థితిలో ఏ పనైనా చేస్తే 100% సక్సెస్ అవ్వడం చాలా తక్కువ. మీకు తెలుసు, నిజమా కాదా? 100% వాళ్ళు సక్సెస్ అవ్వడం చాలా తక్కువ. కానీ ఇస్సాకు ఆ సంవత్సరం పంటేసి 100 ఫలం పొందాడట. పూర్తి చేయండి ఆ వచనం. ఇది అన్నమాట, యెహోవా తను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఇంకా అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ 3 మాటలు ఇక్కడ అన్ని 3 మాటలు చెప్పుకొచ్చాను.
దేవునితో నీవు ఉంటే, దేవుడు మనతో ఉంటే ఈ లోకంలో ఎలా బ్రతుకుతారు? ఒకరోజు దేవునితో ఉంటాం. మర్చిపోకండి. పాపులు ఎవరు పరలోక రాజ్యం చేరు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. అందుకే ఇక్కడ ఇసాకు అంతకంతకు ఎందుకు వరదిల్లుతున్నాడు? మిక్కిలి గొప్పవాడయ్యాట. కారణం ఏంటంటే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. దేవుని మాట విని ఆయన కృప ద్వారా రక్షింపబడి ఇలాంటి చక్కని సావాసం దైవ సేవకులతో వారి మాట విని దేవుని మందిరానికి క్రమంగా వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు పచ్చని ఒలివ మొక్కలాగా ఉంటావు. దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అటువంటి వారు ఆశీర్వదింపబడతారు. కనుక దాంతోపాటు దేవుడు మనతో ఉంటే, దేవునితో మనం ఉంటే, దయచేసి గమనించాలి, నువ్వు దీవింపబడతావు, నీ ద్వారా ఇంకొకరు ఆశీర్వదింపబడతారు. 3వ అంశంలో 4వది ఇక్కడ 3 మాటలు చదివాము. ఈ లోకంలో నువ్వు ఎట్లుంటావంటే ఆయన పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప. కొందరు అప్పుడప్పుడు అంటారు, చూడబ్బా వాళ్ళ సంసారం ఎట్లుంది, వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం ఎట్లుందంటే పాలు పొంగినట్టు. మా దగ్గర ఒక ఆయన అంటాడు, అయ్యగారు లక్షలు వస్తున్నాయ్యా, అవి ఎడిపోతున్నాయేమో అన్నాడు. ఎడిపోతున్నాయో నువ్వు కరెక్ట్ చెప్పాను. మా ఇంట్లో దయ్యం ఉంది అయ్యగారు అన్నాడు. మా ఇంట్లో నేనన్నా పోషమ్మ పోగు చేస్తే మహిషమ్మ మాయం చేసింది అంటారు కదా. మాయం చేసే మనిషి ఉన్నది నీ ఇంట్లో. మరి అలా తల్లి, ఈయన తల్లి భార్య కాదు, భయంకరమైన సైతానం. అస్సలు దేవునికి స్థలం ఇయ్యదు. గమనించండి. అందుకే అదే దేవునితో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అంతకంతకు మిక్కిలు గొప్ప వాళ్ళు అవుతారు. ఈ 3 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. లోకరీతిగా దేవుడు ఇలా నడిపిస్తాడు. ఒకరోజు నిత్య రాజ్యంలో చేరుతాం. పరిశుద్ధాత్ముడు ఈ అంశంలో దీవించిన గాక. చక్కని మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. మంచి ఆత్మీయ సేవకులు, వాళ్ళ కుమారుడు కూడా మంచి ఆత్మీయుడు, చురుకుగా దేవుని సేవలో వాడబడుతున్నారు. ఇంత చక్కని సావాసంలో మీరు దయచేసి ఎవ్వరు నష్టపోవద్దు. హల్లెలూయా. నష్టపోయారా? తప్పెవరిది? యెషయా గ్రంథం 26:10 ఉంటుంది, కొందరు ధర్మక్షేత్రంలో ఉన్నా కానీ నీతిని నేర్చుకోరట. ఎప్పుడైనా నోటు చేసుకోవాలి, చదువుకోండి. 26:10. ఇంత చక్కని సావాసంలో ఉండి కూడా కొందరు ఏమైపోతారు? నష్టపోవద్దు. దయచేసి గమనించండి. దావీదులాగా ఉండాలి, ఇస్సాకులాగా ఉండాలి. అంతకంతకు వర్ధిల్లాలంటే మీరు దేవుని కృపచేత రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఇక పాపము చేయొద్దు. ఏమన్నాడు సమరి అమ్మ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో? ఇక పాపము చేయొద్దు. స్వస్థత పొందిన వంతు అన్నాడు యోహాను సువార్త 5:14. ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, ఎక్కువ కీడు నీకు కలుగకుండాలంటే ఇక పాపము. దయచేసి దేవుని కృప ద్వారా విమోచింపబడిన బిడ్డలు, దుష్టుని చేతుల నుంచి విడుదల పొందిన బిడ్డలం, ఆశీర్వదింపబడిన బిడ్డలు దయచేసి ఇక పాపం చేయొద్దు. ఆత్మీయ జీవితంలో మీరు వెనకబడద్దు. నమ్మకంగా ఉండండి. మీ ఇంట్లో నమ్మకంగా ఉండండి. సమాజంలో కూడా ఎంత మంచి వాళ్ళని సాక్ష్యం సంపాదించండి. దేవుని సేవకులతో, దేవునితో ఉంటే దేవుని సేవకులతో ఉంటారు, చక్కని సావాసం కలిగి ఉంటారు. ఈ 3 అంశంలో 4వ మాట చెప్పాను. 3 మాటలు మీరు చక్కగా ఈ లోకంలో దేవుని మాట వింటే, ఆయనతో ఉంటే, ఆయన మనతో ఉంటే నువ్వు సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వదింపబడతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. తర్వాత ఒకరోజు నిత్య రాజ్యంలో చేరుతాం. పాపములో ఉంటిమా, పాపులు దేవుని ముఖం చూడరు. పరిశుద్ధాత్ముడి మాటలు దీవించును గాక. సంఘాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా నడిపించి ఒకరోజు మనమందరం దేవుని సన్నిధిలో కనబడే వరకు అలా సిద్ధపరిచి కాపాడును గాక. ప్రభు రాకడ ఆలస్యమైతే మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం.